మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 31వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాట దేవుడు మీ జీవితంలో, మీ వినికిడిలో నెరవేర్చి మీ నోట నుండి దేవుణ్ణి స్తుతించు కృపా భాగ్యము దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, ఈ వచనము మీ జీవితంలో నెరవేరి దేవదేవుని నామాన్ని ఘనపరచాలి అని ఈ యొక్క మాసపు చివరి దినాన దేవదేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, కనికరము చూపు తండ్రి. దేవుడు నీ పట్ల, నా పట్ల ఆయన కనికరము చూపుతూ ఉన్నాడు. ఎందుకనగా ఆయన కనికరమే లేకుండా ఉంటే నీవు నేను ఇలా ఉండము. మనము తెలిసి చేసినటువంటి అతిక్రమములు, తెలియక చేసినటువంటి అతిక్రమములు, తెలిసి తెలియక చేసినటువంటి అతిక్రమములు ఆయన దృష్టికి, ఆయనకు కోపము కలిగించి నీ ఎడల నా ఎడల భయానకమైనటువంటి పరిస్థితులు రావటానికి అనుకూలమైనటువంటి వ్యక్తులుగా మనము మారినప్పటికీ కూడా దేవుడు మన పట్ల చూపుతున్న కనికరమునకై, ఆయన మన పట్ల చూపినటువంటి ఆదరణకై ఆయన స్తుతింపబడాలి. 2, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. సమస్తమైనటువంటి ఆదరణ. ఏ విషయాల్లో ఆదరణ లేక బ్రతుకుతూ ఉన్నామో, నమ్మిన వారి చేత మోసపోతూ, నమ్ముకున్న వారి చేత వంచనకు గురవుతూ, ధైర్యంతో శక్తి వంచన లేకుండా కష్టపడి ఆయన యందు విశ్వాసంతో ఒక గోరును పెట్టుకుని బ్రతికినటువంటి మన జీవితానికి అనుకోని రీతిలో వచ్చిన విపత్తు, ఆ భయంకరమైనటువంటి ఇబ్బందుల నుండి ఆయన ఆదరిస్తూ, ఇప్పటి వరకు కరుణిస్తూ, ఇప్పటి వరకు నీ పట్ల ప్రేమ కలిగి ఉన్న దేవుడు స్తుతింపబడాలి. 3, ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మన స్తుతులు, సమర్పణలు సమస్తము దేవుని తండ్రి అయిన దేవుని మూలంగా, ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలముగా తండ్రి అయిన దేవునికి చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఎందుకనగా ఈ సంవత్సరం, ఈ నెలలో ఈ సంవత్సరము 7వ మాసములో చివరి దినమందు మనం ఉన్నాం. 31వ తారీఖు. ఇప్పటి వరకు సజీవులుగా క్షేమంగా బ్రతికున్నామంటే ఆయన మన పట్ల చూపిన కృప. ఆ కృపకై ఆయన్ని స్తుతించు, ఆయన నామాన్ని మహిమపరుస్తూ ముందుకు కొనసాగి రాబో మాసములు ఆనందకరమైన జీవితాన్ని జీవించే కృప దయచేసి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారు ఎందరు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితంలో ఆశీర్వాదము, దీవెన అనుగ్రహించి బలపరచమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధితో సదాకాలంతో నెంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు.